భూముల వేలం పెరిగిన ఆదాయం. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ జనార్దన ఆంజనేయ స్వామి దేవస్థానానికి చెందిన భూముల వేలం పాటలు ఈసారి గణనీయమైన ఆదాయాన్ని అందించాయి. పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్లు పర్యవేక్షక అధికారి పి హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. దేవస్థానానికి చెందిన మొత్తం 37.14 ఎకరాల భూమిని వేలం వేయగా ఈ ఏడాది 9,19,000 ఆదాయం లభించినట్లు ఆయన వెల్లడించారు. గత ఏడాది 8,04,000 మాత్రమే వచ్చిన దృష్ట్యా ఈసారి 1,15,000 అదనంగా రావడం విశేషమన్నారు. వేలంపాటలో రైతులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో పోటీ వాతావరణం నెలకొని ఆదాయం సాధ్యమైందని తెలిపారు. ఈ విధంగా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు మరియు భక్తుల సౌకర్యాల కోసం వినియోగించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఇటికల వెంకటరామిరెడ్డి, ఈవో ఏ నాగప్రసాద్, మాజీ మండల అధ్యక్షులు నందిపాటి నరసింహారెడ్డి, బి లక్ష్మీరెడ్డి, ఆలయ అర్చకులు రాఘవాచారి, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. రిపోర్టర్ ఎం ఆంజనేయులు, టుడే టీవీ ప్రతినిధి, నంద్యాల జిల్లా. ఓం నమః శివాయ. ఈరోజు నంద్యాల జిల్లా బండాత్మకూరు మండలం బండాత్మకూరు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన ఆంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించిన భూములను బహిరంగ వేలంలో కౌలు చేయడం జరిగింది. దేవస్థానానికి సంబంధించిన మొత్తం 37 ఎకరాల 14 సెంట్ల భూమి కౌలు తీయగా ఈ సంవత్సరం 9,19,000 రూపాయలు బహిరంగ వేలంలో ఆదాయం స్వామివారికి సమకూరింది. ఇది గత సంవత్సరం ఆదాయం కన్నా 1,15,000 రూపాయలు. గత సంవత్సరం వచ్చేసి 8,04,000 రూపాయలు కౌలు మొత్తం వస్తే ఈ సంవత్సరం 9,19,000 రూపాయలు ఆదాయం సమకూరి గత సంవత్సరం కన్నా 1,15,000 రూపాయలు అధికంగా ఆదాయం సమకూరింది. ఈ కార్యక్రమంలో తనిఖీ అధికారి హరిశ్చంద్రారెడ్డి అని నేను, గ్రామ పెద్దలు మరియు దేవస్థానం చైర్మన్, కార్యనిర్వహణాధికారి, దేవస్థానం సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.